గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభలో గందరగోళం, విపక్షాల ఆందోళన మధ్య రేపటికి వాయిదా. రేపటితో ముగియనున్న జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు 3 కార్పొరేషన్లుగా చేస్తూ ప్రకటన చేయనున్న తెలంగాణ సర్కార్. ఏపీ లిక్కర్ కేసులో రాజ్ రెడ్డికి ఎదురుదెబ్బ, రెగ్యులర్ బెయిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు. గుంటూరు కోర్టులో అంబటి రాంబాబుకు షాక్, 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. డీటెయిల్స్ చూస్తే, అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్కు శంకుస్థాపన చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. 2 ఏళ్లలో ఇక్కడి నుంచి క్వాంటమ్ కంప్యూటర్లు తయారవుతాయని, మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు అందిస్తామన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్లు, డేటా సెంటర్లలో పెను మార్పులు వస్తాయన్నారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరేయాలని ఆదేశించారు. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా సాంకేతికతతో పాటు అవేర్, డేటా లీక్, పాలనలో ఏఐ టూల్స్ వినియోగం, కేంద్ర ప్రయోజిత పథకాల యాక్షన్ ప్లాన్, యువతకు నైపుణ్యాభివృద్ధి, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ విధానం అమలుపై చర్చించారు. దాంతోపాటుగా వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. నెలవారీగా అధికారులు సమీక్ష చేసుకోవాలని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా పాల్గొన్నారు. వివిధ శాఖల వారీగా పురోగతిని సీఎంకు వివరించారు అధికారులు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించొద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిందేనని తేల్చి చెప్పారు. తాము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదన్నారు. అనుకున్న లక్ష్యాలను నిర్దేశించుకున్న సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పాలనను అమలు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. పల్లె పండుగకు 2500 కోట్లు, అడవి తల్లి బాటకు 1500 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమయ్యాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము ఇంకా కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంతా చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వి హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మేక్ షూర్ దట్ అకౌంటబిలిటీ షుడ్ బి ఫిక్స్డ్, ఇంక్లూడింగ్ ద లాస్ట్ ఎంప్లాయీ టు ద టాప్ మోస్ట్ official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level. Our results, మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము ఇంకా కిందికి. ఏపీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది ఉన్నత న్యాయస్థానం. ఈ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగమత్తున్ వాదనలు ప్రారంభించగానే ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని తెలిపింది ధర్మాసనం. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా రాజ్ రెడ్డి ఉన్నారని, ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. హైకోర్టు అన్ని పరిశీలించాకే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తుంది.
నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది ఉన్నత న్యాయస్థానం. ఈ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్ కసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు ప్రారంభించగానే ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని తెలిపింది ధర్మాసనం. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి ఉన్నారని, ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. హైకోర్టు అన్ని పరిశీలించాకే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో షాక్ తగిలింది. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబును దూషించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును పీటీ వారెంట్పై పట్టాభిపురం పోలీసులు గుంటూరు కోర్టుకు హాజరుపరిచారు. అయితే ఈ కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక మరోవైపు గుంటూరు మొబైల్ కోర్టులో అంబటి రాంబాబు కస్టడీ పిటిషన్తో పాటు బెయిల్ పిటిషన్పై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ అనంతరం అంబటి రాంబాబును తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో షాక్ తగిలింది. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబును దూషించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును పీటీ వారెంట్పై పట్టాభిపురం పోలీసులు గుంటూరు కోర్టుకు హాజరుపరిచారు. అయితే ఈ కేసులోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక మరోవైపు గుంటూరు మొబైల్ కోర్టులో అంబటి రాంబాబు కస్టడీ పిటిషన్తో పాటు బెయిల్ పిటిషన్పై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ అనంతరం అంబటి రాంబాబును తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. యూపీలోని కాన్పూర్లో లాంబోర్గినీ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6గురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు. కారును డ్రైవ్ చేసింది టొబాకో టైకూన్ కేకే మిశ్రా కొడుకుగా గుర్తించారు. పాదచారులను ఢీకొట్టి పలు వాహనాలపైకి కూడా కారుతో తీసుకెళ్లాడు శివం మిశ్రా. ఈ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు మిశ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ కారు వెంట మరో కారులో ఉన్న అతని బౌన్సర్లు మిశ్రాను కాపాడేందుకు లాంబోర్గిని అద్దాలు పగలగొట్టి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అయితే శివం గత కొన్ని రోజులుగా ఫిట్స్తో ఇబ్బంది పడుతున్నాడని, ఆ సమయంలో ఫిట్స్ రావడం వల్లే అదుపు తప్పి ఉంటాడని చెబుతున్నారు అతని కుటుంబ సభ్యులు.
పంజాబ్ తరణ్ లా కాలేజ్లో దారుణం జరిగింది. లేడీ స్టూడెంట్ను క్లాస్ రూమ్లోనే కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తరువాత తనను తాను గన్తో కాల్చుకున్నాడు. తోటి విద్యార్థుల ముందే ఈ దారుణం జరిగింది. క్లాస్ ప్రారంభం ముందు ఆ విద్యార్థిని దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు ఆ విద్యార్థి. తర్వాత కాసేపు మాట్లాడాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ బ్యాగ్లో నుంచి గన్ తీసి కాల్పులు జరిపాడు. తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. సీసీటీవీలో కాల్పుల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కాల్పుల ఘటన సమయంలో చాలా మంది విద్యార్థులు క్లాస్ రూమ్లో ఉన్నారు. తొలుత అమ్మాయిని చంపి తర్వాత గన్ను లోడ్ చేసి తనను తాను కాల్చుకొని చనిపోయాడు విద్యార్థి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వివరాలను సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని పేరు సందీప్ కౌర్ కాగా ఆమెను కాల్చి చంపిన ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ పేరు ప్రిన్స్ రాజ్గా పోలీసులు తెలిపారు. సందీప్ కౌర్ను ప్రిన్స్ రాజ్ కాల్చి చంపి చనిపోవడానికి కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసులు భావిస్తున్నారు. అయితే 19 ఏళ్ల విద్యార్థి దగ్గర గన్ ఎలా వచ్చిందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. పంజాబ్లో గన్ కల్చర్కు ఈ హత్య నిదర్శనమని ఆప్ సర్కార్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. 8 నెలలుగా జీతాలు లేకపోవడంతో పారిశుద్ధ్య పనులను నిలిపివేశారు. జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేకపోవడంతో షాపుల వద్ద భిక్షాటన చేసి పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. అధికారులను జీతాలు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదని కార్మికులు వాపోయారు. ఆ పిల్లల్ని అలా పెట్టుకుని నేను అప్పులు తెచ్చుకుని 70,000 అప్పులు కట్టానండి. మళ్ళీ 30,000 అప్పులు చేసుకున్నానండి. అప్పుల వాళ్ళు కూడా కడతలేదండి. ఎవరు కూడా అప్పులు ఇస్తలేదండి. ఏంటమ్మా మీకు ఇచ్చేది అప్పులని పోవడానికి కసిరేస్తున్నారండి మమ్మల్ని. మేము కనీసం సీట్లు ఉన్నాయి అండి, నెల సీట్లు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నాయి, పార్పేట్లు పెరిగిపేట్లు కడకూడదనండి. మాకు ఎవరో కనీసం రూపాయి సాయం చేస్తలేదండి. ఆఫీసులో అడిగినా సరే ఒక 5,000 వాడకలేమన్నా కానీ మా 7 నెలల జీతాలు 8 నెలల జీతాలు ఎత్తి మాకు వాడకలేమన్నా కానండి. 6 రోజుల్లో మీ జీతాలు పడితే మీకు కంగారేంటన్న మాట అంటున్నారు. కానీ ఫోన్లే ఈ 6 రోజుల్లో జీతాలు పడేదాకా ఒక 5,000 చదివితే తిని వస్తారులే పని కన్నా గ్రహింపుకోవడం వాళ్ళకి లేదండి. మరి మేము ఏం చేయమండి? తినకో నీళ్ళ కోసం గంజి పోసుకుని తిని మేము పనులు చేస్తున్నామని పనులు అయితే ఆకున్నారండి. మరి మాకైతే కనీసం ఎవరో కూడా ఒక రూపాయి కూడా మాకు పంచాయతీ ఆఫీస్ నుంచి కూడా స్పందిస్తున్నదండి. ఎమ్మెల్యే గారు అయితే 10,000 ఇచ్చారండి. ఆ 10,000 ఇచ్చారండి. ఆయనకి ఆ 10,000 ఇస్తున్నానండి. కనీసం మాకు ఇంకెవరో కూడా ఒక రూపాయి కూడా మాకు సాయం చేయలేదండి. ఆ పిల్లల్ని అలా పెట్టుకుని నేను అప్పులు తెచ్చుకుని 70,000 అప్పులు కట్టాను. టెక్నాలజీ మనం పనిచేసే విధానాన్ని మారుస్తుందని, దాన్ని అర్థం చేసుకుని అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవాలని తెలిపారు ప్రధాని మోదీ. అంతేగాని సాంకేతికతనే మిమ్మల్ని బానిసలుగా మార్చుకునే పరిస్థితికి వెళ్ళొద్దని సూచించారు. పరీక్షా పే చర్చ 2వ ఎడిషన్లో భాగంగా పలువురు విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని కెరీర్ పురోగతికి సంబంధించి వారికి విలువైన సూచనలు చేశారు. పరీక్షకు సంబంధించి విద్యార్థుల సందేహాలు తీర్చారు. మానసిక ఒత్తిడిని జయిస్తే గొప్ప విజయాలు సాధించొచ్చని, మొబైల్ ఫోన్లు, టీవీలకు విద్యార్థులు బానిసలు కావద్దన్నారు. డిజిటల్ టెక్నాలజీని సరైన మార్గంలో వినియోగించుకోవాలని, ఏఐ కొత్త ఆవిష్కరణలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫ్లెక్సీ వివాదం కలకలం సృష్టించింది. కేటీఆర్ కార్నర్ మీటింగ్లో రాజలింగమూర్తి ఫ్లెక్సీ తొలగింపు వివాదానికి దారితీసింది. మా తండ్రి ఫ్లెక్సీని బీఆర్ఎస్ నేతలే తొలగించారని ఆరోపిస్తున్నారు. రాజలింగమూర్తి కుమార్తె ఫ్లెక్సీ తొలగింపుపై మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది రాజలింగమూర్తిని దారుణంగా హత్య చేశారు దుండగులు. అయితే మా తండ్రిని బీఆర్ఎస్ నాయకులే చంపారని రాజలింగమూర్తి కుటుంబం ఆరోపిస్తోంది. జీవితం